కలవారింట సుఖంగా ఉండాల్సింది. మా అన్నయ్య మూలంగానే. ఎగ్జాక్ట్లీ. చాలా మంచి పని చేశావు. నీ మాటకి విలువని మీ అన్నయ్యతో తెగదింపులు చేసుకొచ్చినందుకు సంతోషిస్తున్నాను. మనసారా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. భాగాలు చేసి అమ్మన్నా, అలాగే అమ్మి నీకు రావాల్సింది తీసుకొచ్చాను. నేనన్నది నిజంగా నువ్వు అమ్మేయాలని కాదు. నేను ఆ మాట అంటే పెద్దవాడికి ఆలోచించి ఆ సంబంధం మానేస్తావని, ఆస్తి నిలబడతావని. నాకు తెలుసన్నయ్య, ఈ పనితో నా తల్లికి చెల్లికి నన్ను కాకుండా దూరం చేసి నాకు ఆ ఊళ్ళో కాలు పెట్టి మొహం చూపుకుని అదృష్టం లేకుండా చేశావు. మారుటన్నావు అనుకున్నాను కానీ ఇంత మోసగారం అనుకోలేదు. తమ్ముడు, మారుటన్నను అనిపించుకోకూడదనే నిన్నింత గారాభంగా పెంచాను. చిన్ననాడే చేయి చేసుకుని నువ్వు నీ కారు కూతురు కూసేవాడివి కావు. సరే, నీ డబ్బు నువ్వు తీసుకో. కనీసం చెల్లెలు పెళ్లి చూడటానికైనా ఇంటికి రా. నేను రాను. హలో రవి గారు, ఎక్కడికి సుధా రానంటున్నారు? మా చెల్లెలు తులసి పెళ్లికి. వాట్? ఒక్కగానొక్క చెల్లి పెళ్లికి వెళ్ళనంటున్నారా? మేమిద్దరం కలిసే వస్తాం. ఏం సుధా? రేఖ, నీకు తెలియదు, నన్ను విసిగించుకో. వస్తా రేఖ. లిమిట్గా పిల్లలను కానీ పొదుపుగా బతకండి. పదండి. ఎవరా? నేనే. నాకు పెళ్ళయింది. ఎలా జరిగింది? నేనే జయించానయ్యా ఇక్కడ ముహూర్తానికే. నీ పెద్ద కొడుకు పెళ్లి అవ్వకుండా రెండో కొడుకు పెళ్లి అవ్వడం నీకే అవమానమని ఇలా కానీ ఖర్చు లేకుండా జయించాను. ఆశీర్వదించు. ఏమిటి? నాకు తెలియకుండా జరిగిన పెళ్లికి నేను ఆశీర్వదించడమా? పైగా నువ్వు చేయడమా? కట్టం లేని పెళ్లికి కార్యం ఎలా జరుగుతుంది? ఊరుకోవే, ఎక్కడ పోతాడు వాడే వస్తాడు. నేను చూస్తా కదా. జంటగా పడుకోవాల్సిన వాడు ఒంటిగా కూర్చోవలసి వచ్చింది. పాపం అనిపిస్తావు. నాన్నా, నాన్నా, నాన్నారు. నర్వ్స్ పడుకోరా. అది కదా నాన్న, లోపల డబ్బులు తెట్టి పెట్టింది. అదే తేనె తెట్టులాగా డబ్బులు తెట్టి పెట్టింది. కావాలంటే చూసుకో. డబ్బులు తెట్టా? డబ్బులు తెచ్చి పెట్టడమా? అదో అదో. నువ్వు పడద్దు, నేను వచ్చి పడుచుకుంటాను. నువ్వు పడవద్దు. వద్దు, నువ్వు వద్దు. ఈ కర్ర తీసుకో. అది అదే. ఏమిటి రవి, ఈ బంచాన్ని బాగు చేసి బంగారు భూమి చేయాలనుకుంటున్నావా? అవును. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అన్నీ ఉంచుకుని నీకు ఈ శ్రమ ఎందుకు రవి? అంటే నేనే నీ దాని కాబోతున్నప్పుడు మరి నా ఆస్తి నీది కాదా? నువ్వు నా దాని అయినప్పుడు కదా. అంటే నేనే వచ్చి నీ మెళ్ళ తాళి కట్టాలా? కట్టినా కట్టించుకున్నా కావాలనుకున్నప్పుడు కదా. అయ్యా బ్రహ్మచారి గారు, మరి ఏ చెల్లి పెళ్లి చేయడానికి నీ వాయిదాలు? ఇది వాయిదా కాదు, తీర్మానం. ఏమని? ఈ జన్మకు పెళ్లి చేసుకోనని. రవి, క్షమించు పద్మ. కొండవాగుతో పాటు బండరాయి కూడా దూకుతుంది. కానీ అది పగిలి ముక్కలై ఇసకై వాగుతో పాటు సాగలేక ఎక్కడో ఓ చోట ఆగిపోతుంది. ప్రస్తుతం నా పరిస్థితి అంతే. నీతో పాటు నేను సాగలేదు. రవి, నన్ను ఏడిపించడానికి ప్రయత్నిస్తున్నావా లేక నా ప్రేమను పరీక్షిస్తున్నావా? మనసున్న చోటే పరిహాసాలు పరీక్షలు పద్మ. నేనిప్పుడు మనసు వచ్చిన మనిషిని. నువ్వు మరో దారి చూసుకోవటం మంచిది. రవి, నీవి మాట మనస్ఫూర్తిగానుంటే నాకు మరో దారంటూ లేదని నీకు తెలుసు. కానీ కానీ ఎందుకు రవి ఇలా మారిపోయా? నువ్వు పేదవాడి వెయ్యావని నన్ను చేసుకుని నా ఆస్తి మీద ఆధారపడి బతికితే నలుగురు నవ్వుతారని ఆలోచిస్తున్నావా? నలుగురు అనే మాటలు నేను లెక్క చేయనని నీకు తెలుసు. అయితే ఎందుకు రవి ఆస్తితో వచ్చి నీ మీద ఆడపెత్తనం చెలాయిస్తాననుకున్నావా? నువ్వు అలాంటి దానివి కావని తెలుసు. ఇంకెందుకు రవి, నీకు మనసిచ్చి నిన్నే నమ్ముకుని నీ దాన్ని సుఖపడదామని కలలు కంటున్న నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు?
దగ్గరయ్యే అదృష్టం ఆ దేవుడు మన నష్టం రాయలేదు కనుక రవి క్షమించు పద్మ, నన్ను మర్చిపో.